అండ్ సైనస్ అటాక్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక పక్కన పెడితే, సో వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ని మంత్స్‌కి ఒకసారి అని చెప్పేసి కోర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా! అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్? మెడిసిన్స్‌తోనే నయం చేసుకోవచ్చా? లేకపోతే ఆపరేషన్ దాకా వెళ్ళాలా? అని చాలా మందికి డౌట్ యెస్. ఉంది. ఇప్పుడు ఈ డౌట్ ఎట్లా ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కోలా ట్రీట్మెంట్ ఉంటుందండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పేషెంట్ వచ్చారు, హ్మ్. నాకు జస్ట్ 2 టైమ్స్ అటాక్ అవుతుంది సార్, దానికి మించి కాదు అనే వాళ్ళకి మనం మెడిసిన్స్ తోటి దాన్ని తగ్గించేది చేయవచ్చు. సార్ నాకు 3 ఏళ్ల ముందు నాకు సంవత్సరానికి 1-2 సార్లు వచ్చేది సార్. ఇప్పుడు నాకు ఈ 3 సంవత్సరాలు తర్వాత నుంచి ఈ సంవత్సరం అయితే 4 సార్లు వచ్చింది. నాకు లాస్ట్ టైము ఒక్కొక్క అటాక్ 3-4 డేస్ ఉంటే, ఈసారి అటాక్ ఒక్కొక్క అటాక్ 10 డేస్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం సర్జరీ సజెస్ట్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళకి నంబర్ ఆఫ్ అటాక్స్ పెరిగాయి, అంటే ఎక్కువ సార్లు అవుతుంది అండ్ ఒక్కొక్క అటాక్ అయినప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది గతంతో పోల్చుకుంటే. ఇట్లాంటి వాళ్ళకి మనం సిటీ స్కాన్ చేసుకొని సివియారిటీ ఎంత ఉందో అసెస్ చేసుకొని సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సర్జరీ అనేది ప్రాసెస్ ఎలా ఉంటుంది? సర్జరీ Yes. అనగానే భయపడుతూ ఉంటారు. అవును. కాస్ట్ ఎక్కువ ఉంటుంది అవును. అంటారు. Hmm. సర్జరీ చేసే టైంలో కావచ్చు, చేసిన Yes. తర్వాత కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎస్, సర్జరీ అనేది మన దగ్గర అయితే చాలా రొటీన్గా అయ్యే సర్జరీ, అంటే ఎండోస్కోపిక్గా అవుతుంది. దీంట్లో మనకి సర్జరీ అంటే యూజువల్గా ముక్కు కోస్తారు, బయట నుంచి చేస్తారు, కుట్లు ఉంటాయి, ఇట్లాంటి భయాలు చాలామంది. సర్జరీ అంటేనే ఆ భయం ఎస్, ఉంటుంది. సో ఎండోస్కోపిక్గా జరిగే సర్జరీకి మనకి భయపడాల్సింది ఏం లేదు, ఎందుకంటే దాంట్లో కట్టింగ్ అనేది ఏం ఉండదు. నంబర్ 1. నంబర్ 2, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏముంటుంది అంటే, మనకి నోస్ లోపల పట్టీ అనేది పెడతాము మ్మ్. సర్జరీ అయిన తర్వాత. ఆ పట్టీ తీసిన తర్వాత ఒక 2-3 సెషన్స్ క్లీనింగ్ అనేది రావాలి. ఓకే. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన సైనస్ సర్జరీ మనం వాడుతున్న టెక్నాలజీలో మనం చేసుకుంటున్న ఈ కేర్ వల్ల మనకి ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఎక్కువ అయిపోతుంది. అండ్ ఈ ఒక్కసారి సర్జరీ చేసుకున్న తర్వాత కంప్లీట్గా లైఫ్లో నుంచి ఆ ప్రాబ్లమ్ రిమూవ్ చేయొచ్చు అంటారా? ఎస్, మనం కొన్ని పద్ధతిలో కొన్ని టెక్నిక్లో అది డెఫినెట్గా చేసే ఒక ఆపర్చునిటీ ఉంది. ఆ అవకాశం మనం ఎప్పుడు తీసుకోవాలంటే, మనం ఏ సర్జరీ ఎవరికి ఎటువంటి టెక్నిక్తో చేస్తాము అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పేషెంట్కి సర్జరీ సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకున్న సిమ్టమ్స్ ప్రకారం, లక్షణాల ప్రకారం, సిటీ స్కాన్లో ఉండే ప్రాబ్లమ్స్ ప్రకారం మనం ఏ టెక్నిక్ ఎంచుకుంటే వాళ్ళకి జీవితకాలంలో మళ్ళీ రాని విధంగా చేసే టెక్నిక్ ఎంచుకుంటే డెఫినెట్గా మనం హెల్ప్ చేయొచ్చు. దాంట్లో కొన్ని టెక్నిక్స్ వచ్చేసి నావిగేషన్ అండ్ బలూన్ సైనోప్లాస్టీ. అండ్ సార్ మీరు చెప్పారు వాళ్ళకి వచ్చే అటాక్స్ని బట్టి మనం సిటీ స్కాన్కి వెళ్తాం, ఆపరేషన్ దాకా వెళ్తాం అని చెప్తున్నారు. రెగ్యులర్గా ఏ పేషెంట్కైనా సరే ఒక 1 మంత్ తీసుకుంటే ఆ 1 మంత్లో ఎన్ని టైమ్స్ అనేవి కామన్గా అటాక్స్ ఉంటాయి? ఓవర్ అటాక్స్ అనేవి ఎన్నిగా కౌంట్ చేసుకోవచ్చు? ఓవర్గా వచ్చే అటాక్స్ ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఓన్లీ పర్ ఇయర్ 1 or 2 అటాక్స్ అంటే పర్వాలేదు. ఇప్పుడు నాకు కూడా 1-2 అటాక్స్ అవ్వచ్చు, కానీ నాకు 4 అటాక్స్ 5 అటాక్స్ అవుతున్నాయి పర్ మంత్, పర్ ఇయర్. ఓకే. అండ్ అంటే నాకు ప్రతి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అటాక్ అవుతుంది. అండ్ నాకు అయిన ప్రతిసారి అటాక్ నాకు 10-15 రోజులు దీనితోటి మందులతోటే అయిపోతుంది అనుకునే వాళ్ళకి, అట్లాంటి అవస్థ పడుతున్న వాళ్ళకి మనం సిటీ స్కాన్ చెప్పి దాంట్లో సివియారిటీని అసెస్ చేసుకొని అప్పుడు రెండు సిమ్టమ్స్ అండ్ సిటీ స్కాన్లో ఉన్నవి చూసుకొని అప్పుడు సజెస్ట్ చేస్తాం. అండ్ సార్ కొంతమంది ఉంటారు మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు కదా, ఇంత కోర్స్ అని చెప్పేసి. సో వాళ్ళు వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ ఒకసారి తీసుకున్న మెడిసిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు, ఇయర్ మొత్తం యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి సివియారిటీ పెరిగిందా తగ్గిందా అని తెలుసుకోకుండా యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారా? లేదు, అస్సలు చేయకూడదండి. అది యాక్చువల్లీ మనకి ఒక మెడిసిన్ అనేది కొంతకాలానికి బాడీ రెస్పాన్స్ ఇవ్వకుండా జరిగింది కూడా చూసాము. సో మనం ఒకసారి సైనసైటిస్ మెడిసిన్స్ ఎవరికైనా 1-2 అటాక్స్ అవుతున్న వాళ్ళకి ఇస్తామో వాళ్ళకి మళ్ళీ రివ్యూ అనేది చెప్తాము. రివ్యూలో మనం చూసేది ఏంటి అంటే, వాళ్ళ ప్రకారం వాళ్ళ అటాక్స్ ఎంతవరకు బెటర్ అయింది. నంబర్ 1, ముక్కు లోపల మనం చెక్ చేసినప్పుడు మనకు ఆ మార్పులు అనేది యాజ్ అ డాక్టర్, చెవు ముక్కు గొంతు డాక్టర్కి ఆ మార్పులు తెలిసిపోతాయి.